ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి నంబర్ బేసిక్స్, తెలుగులో సంఖ్యల ప్రాథమిక అంశాలు అంటారు. సంఖ్యల ప్రాథమిక అంశాలు అంటాం. వీటికి సంబంధించి మనకి స్టెప్ బై స్టెప్ నోట్ చేయడం జరుగుతుంది. అవేంటనేది 1 by 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్, అంటే సంఖ్యలలో రకాలు ఇచ్చారు. ఆ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేది చాలా ఉన్నాయమ్మా, చాలా నెంబర్స్కి రిలేటెడ్గా ఉన్నాయి. అయితే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని అవసరమో అన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని నెంబర్స్ ఉన్నవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ టైం వేస్ట్ చేయడం అనేది జరగదు. ఇక్కడ జస్ట్ మనకి 10 నెంబర్స్ అవసరం ఉంటాయి. ఆ 10 నెంబర్స్ కూడా చిన్న క్లాస్ అంటే లోయర్ క్లాసెస్లో 1 to 5th క్లాస్లో ప్రతి స్టూడెంట్ నేర్చుకున్నది. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. మరి ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేయాలంటే ఆర్డర్, జస్ట్ ఆర్డర్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతారు, మనం ఎలా నేర్చుకోవాలి, వాళ్ళు ఎలా అడుగుతారు, మనం ఎలా దానికి ఆన్సర్ చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హెడ్డింగ్ చూడండి, న్యాచురల్ నెంబర్స్. ఈ వర్డ్ చాలాసార్లు వినుంటాం మన లోయర్ క్లాసెస్లో. న్యాచురల్ నెంబర్స్కి రిలేటెడ్గా ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం, తెలుగు చూద్దాం, ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంగ్లీష్లో చూడండి, ద నంబర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కౌంటింగ్. ద నెంబర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ కౌంటింగ్. మీకు ఈ వర్డ్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు. కౌంటింగ్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. ఈ డినోటెడ్ బై ఎన్. ఇది మనకి ఎగ్జామ్లో పెద్దగా అడగరు, జస్ట్ డెఫినేషన్లో ఉందనేది మనం మెన్షన్ చేసాం. అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 1 వర్డ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. కౌంటింగ్ నెంబర్స్. నెంబర్స్ని కౌంట్ చేయడానికి ఉపయోగించే వాటిని, లేదా తెలుగులో కూడా ఒకసారి చూద్దాం, లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. ఇంగ్లీష్లో అయితే కౌంటబుల్ నెంబర్స్ లేదా కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. కౌంటింగ్ అంటే మీనింగ్ మనకి క్లారిటీ కావాలంటే సింపుల్ లాజిక్. మీ దగ్గర ఒక 10 ఏదో ఒక థింగ్స్ ఉన్నాయి లేదా వస్తువులు ఉన్నాయి అనుకోండి, మిమ్మల్ని కౌంట్ చేయమన్నాం. అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి కౌంట్ చేయండి అంటే మనం జనరల్గా ఎక్కడి నుంచి కౌంట్ చేస్తామండి? 1 2 3 4, లేదా తెలుగులో 1 2 3 4. అంతేగాని ఎప్పుడైనా 0 -1 -2 -3 ఇలా ఎప్పుడు కౌంట్ చేయం. అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది కౌంటింగ్ నెంబర్స్ 1తోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి, 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు సింబల్ ఇచ్చారు చూడండి. అప్ టు ఇన్ఫినిటీ వరకు మనకి సింబల్ అనేది నోట్ చేయడం జరిగింది. అంటే కౌంటింగ్ నెంబర్స్ అనగానే బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? 1 లేదా 1 అనే సంఖ్య స్టార్టింగ్లో వస్తుంది. మరి ఎండింగ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎండింగ్లో ఇన్ఫినిటీ ఇచ్చారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఎగ్జామినర్ ఏం అడగవచ్చు? డెఫినేషన్ అయితే ఖచ్చితంగా అడగడము. డెఫినేషన్ వచ్చేసి ఎప్పుడు కూడా ఎగ్జామ్లో డెఫినేషన్స్ ఎప్పుడు కూడా న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి అనేది డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడగడు. అకాడమిక్ ఎగ్జామ్లో అడుగుతారు. మనకి ఇది అకాడమిక్ కాదు కాబట్టి ఈ డెఫినేషన్స్ ఏమి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీనింగ్ వరకే చూసుకోండి. కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. తెలుగులో లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు. ఈ 2 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ డేటా అంతా మైండ్లో పెట్టేసుకుని మొత్తం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పాయింట్ వరకే డిస్కస్ చేసుకోండి. వీటిలో ఎగ్జాంపుల్కి రిలేటెడ్గా 1తో స్టార్ట్ చేసి ఇన్ఫినిటీతో ఎండ్ అవుతుంది. ఈ 2 పాయింట్సే, మిగతావి కూడా ఏమి బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా ఉంటుంది? Which is the least number or smallest number of natural numbers? Which is the least number or smallest number of natural numbers? తెలుగులో చెప్తే సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది? సహజ సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది? దేనితో స్టార్ట్ చేసామో అదే చిన్న సంఖ్య. అంటే 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సహజ సంఖ్యలో అతి చిన్న సంఖ్య అన్నా లేదా లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అన్నా కూడా 1 తీసుకోవచ్చు. దీనిలో ఎవరికి డౌట్ ఉండదు. 99% స్టూడెంట్ సక్సెస్ అవుతారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్? విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లేదా సహజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఏది? సహజ సంఖ్యలలో అతి పెద్ద సంఖ్య ఏది? వెంటనే 1 సెకండ్ కూడా ఆలోచించకుండా ఇన్ఫినిటీ అనేది మ్యాక్సిమం అంతా స్టూడెంట్ అంతా ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఇన్ఫినిటీ అనేది చెప్తారమ్మా. ఆల్మోస్ట్ మన వీడియో చూస్తున్న అందరూ కూడా ఇన్ఫినిటీ అనే సింబల్ ఇచ్చేసి ఉంటారు, కానీ రాంగ్ ఆన్సర్.
రాంగ్ ఆన్సర్ అమ్మ. సహజ సంఖ్యలో అతిపెద్ద సంఖ్య అనేది ఆప్షన్లో ఇన్ఫినిటీ ఉండి మీరు అది టిక్ చేశారంటే 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి ఏం తీసుకోవాలి? అసలు ఇన్ఫినిటీ అంటే మీనింగ్ తెలియాలి ముందు. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఏంటంటే తెలుగులో అనంతము. అనంతము అంటే అంతము లేనిది. అంతము లేనిది అంటే మనకి మనం ఏమి చెప్పలేనప్పుడు లేదా రాయలేనప్పుడు, మనం ఏమి డిస్కస్ చేయలేనప్పుడు, నోటితో చెప్పలేము లేదా చేతితో రాయలేము అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక సింబల్ ఇస్తాం. ఇన్ఫినిటీ అనే సింబల్ని మనం ఇలా మెన్షన్ చేస్తున్నారమ్మా. ఇన్ఫినిటీ సింబల్ అనేది మెన్షన్ చేస్తున్నాం అంటే ఇంకా ఏమి చెప్పలేము. లేదు మీరే కరెక్ట్ అనుకోండి, ఒక నిమిషం. ఇన్ఫినిటీనే సార్ పెద్ద సంఖ్య, దీనిలో డౌటే లేదు, నాకు తెలుసు చిన్నప్పటి నుంచి అని మాట్లాడారనుకోండి. ఇన్ఫినిటీని సంఖ్యగా ట్రీట్ చేస్తే ఒకవేళ ఇన్ఫినిటీకి రిలేటెడ్గా నెక్స్ట్ నెంబర్ +1 కూడా ఆటోమేటిక్గా నెంబర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుందమ్మా. అంటే ఇన్ఫినిటీ +1 ఇన్ఫినిటీ +2 వస్తుంది. కాబట్టి ఇన్ఫినిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో నెంబర్గా ట్రీట్ చేయడానికి పాసిబిలిటీయే లేదు. కాబట్టి సహజ సంఖ్యలో అతిపెద్ద సంఖ్యని ఇన్ఫినిటీ అనుకోవడానికి పాసిబిలిటీయే లేదమ్మా మన దగ్గర. కాబట్టి విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఖచ్చితంగా మనకి కాన్ బి డిటర్మైన్డ్, చెప్పలేము. కాన్ బి డిటర్మైన్డ్ అనే ఆన్సర్ ఉంటే చెప్పొచ్చు, లేదా తెలుగులో అయితే చెప్పలేము. చెప్పలేము అనేది చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మన దగ్గర కాన్ బి డిటర్మైన్డ్ ఉన్నా తీసుకోవచ్చు, చెప్పలేమన్నా తీసుకోవచ్చు అమ్మ. కాబట్టి ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్లో 2 పాయింట్లు నేర్చుకుందాం మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ పాయింట్ వచ్చేసి విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఆన్సర్ చేయగలిగింది లీస్ట్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అతి చిన్న సంఖ్యకి 1గా తీసుకుంటాం, అతి పెద్ద సంఖ్యని మనము చెప్పలేము. క్లియర్? ఓకే. ఇంకా మనకి న్యాచురల్ నెంబర్స్తో ఇబ్బంది పెట్టే అంశాలు ఏం లేవు. మధ్యలో క్వశ్చన్స్ ఎక్కడా కూడా మెన్షన్ చేయరు. ఎప్పుడైనా సరే మనకి ఎంతవరకే డిస్కషన్. అంటే మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ చిన్న సంఖ్య పెద్ద సంఖ్య లేదా లీస్ట్ నెంబరు గ్రేటెస్ట్ నెంబర్, ఇవి 2 తప్పించి ఇంకో క్వశ్చన్ అడగడానికి లేదు. క్వశ్చన్స్లో ఆర్డర్ వస్తుంది, సిరీస్లో ఆర్డర్ వస్తుంది, ఎనర్జీలో రిలేషన్ వస్తుంది, ఆడ్ బెన్ అవుట్లో అయితే భిన్నంగా ఉన్నది కనుక్కోండి. ఆ టాపిక్స్ వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడదాం. ప్రజెంట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్కి రిలేటెడ్గా ఓన్లీ 2 పాయింట్సే గుర్తుపెట్టుకోవాలి. కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. లెక్కించుటకు ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. డినోటెడ్ బై n అంటే ఎంతో సూచిస్తారు. నెక్స్ట్ వచ్చేసి అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సంఖ్య లేదు, చెప్పలేము. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ క్లియర్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చే సంఖ్యలు ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి పూర్ణాంకాలు. ఓల్ నెంబర్స్ లేదా పూర్ణాంకాలు. దీనికి కూడా డెఫినేషన్ ఏం పెద్దగా లేదు, న్యాచురల్ నెంబర్సే. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ డిస్కస్ చేశాం కదా. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ జీరో ఆర్ కాల్డ్ ఓల్ నెంబర్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై W. ఈ డినోటెడ్ బై అనేది మనకి పెద్దగా ఎగ్జామ్లో అడగరు, జస్ట్ ఎలాగో డెఫినేషన్ చెప్తున్నాం కాబట్టి ఒకసారి ఇచ్చారు. మనకు కావాల్సిన పాయింటింగ్ ఇంక్లూడింగ్ జీరో. ఇంక్లూడింగ్ జీరో అంటే తెలుగులో మాట్లాడదాం. సహజ సంఖ్యల సమితికి లేదా సహజ సంఖ్యలకి 0 లేదా 0 చేర్చితే అది పూర్ణాంకం అవుతుంది. పూర్ణం అంటే అందరికీ మీనింగ్ తెలుసు, చక్కగా రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉన్న దాన్ని 0 కింద తీసుకున్నారు కాబట్టి పూర్ణము ప్లస్ అంకము. పూర్ణం అంటే 0, అదే గుండ్రము ఉండేది ఏదైనా పూర్ణము. అంకము అంటే అంకె. పూర్ణము ప్లస్ సంఖ్య పూర్ణాంకాలు అంటారు. కాబట్టి సహజ సంఖ్యలకి ముందు 0తో కలిపి రాస్తే వాటిని పూర్ణాంకాలు అంటారు. కాబట్టి ఇక్కడ పెద్దగా మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏమి లేవు. సహజ సంఖ్యలు వచ్చి ఉంటే దానికి 0 కలిపితే, 0ని యాడ్ చేస్తే లేదా 0ని కలిపితే ఆ వచ్చే సంఖ్యని పూర్ణాంకాలు అంటారు. కాబట్టి ఇక్కడ మనం డిస్కషన్ ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ డిస్కస్ చేసాం, దానికి 0 కలిపాం. ఇంకా కాంపిటేటివ్ పాయింట్లో నెక్స్ట్ పాయింట్కి వద్దాం. కాంపిటేటివ్ పాయింట్లో ఏం అడగవచ్చు? సేమ్ క్వశ్చన్స్. విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ ఓల్ నెంబర్స్. ఇక్కడ ఓల్ నెంబర్స్లో అతి చిన్న సంఖ్య లేదా పూర్ణాంకాల్లో అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగితే 0 వస్తున్నాము. ఎందుకంటే 1 కన్నా 0 చిన్న సంఖ్య కాబట్టి 0ని చిన్న సంఖ్య కింద ట్రీట్ చేస్తాం. సేమ్ అతి పెద్ద సంఖ్య లేదా గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే ఇక్కడ ఇన్ఫినిటీ అనేది రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇన్ఫినిటీ అనేది సంఖ్య కాదు, సంకేతము.
ఇన్ఫినిటీ అనేది జస్ట్ సింబల్ కాబట్టి నెంబర్ కాదు కాబట్టి అతిపెద్ద సంఖ్య ఎక్కడ కూడా సేమ్ ఆన్సర్ చెప్పలేము లేదా కాన్ బి డిటర్మైన్డ్ కింద తీసుకుంటాం. ఓకేనా, సేమ్ క్వశ్చన్ కాదు. ఇక్కడ వచ్చేసి ఒకే ఒక పాయింట్ యాడ్ చేసాం మనం. జీరోని కలిపితే వచ్చే సహజ సంఖ్యల్ని పూర్ణాంకాలు అంటారు లేదా ఇంక్లూడింగ్ జీరో హోల్ నెంబర్స్ గా ట్రీట్ చేస్తాం. కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పాయింట్ ఏం లేదు. 0 1 కలిపాము. 0 1 కలిపితే సహజ సంఖ్యలకి పూర్ణాంకాల కింద తీసుకుంటున్నాము. అతి చిన్న సంఖ్య 0, అతి పెద్ద సంఖ్య వచ్చేసి చెప్పలేము యాజ్ యూజువల్. కాబట్టి నెక్స్ట్ ఇంటీజర్స్ వచ్చేసి కంటిన్యూస్ టైం పూర్ణాంకాల వరకు వచ్చాం. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ అంటే ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఆల్ హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఆల్ హోల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ వరకు వచ్చిన తర్వాత ఇంక్లూడింగ్ నెగిటివ్ నెంబర్స్ అంటే రుణాత్మక సంఖ్యలు. ఒకసారి తెలుగు కోడ్ చూద్దాం. అన్ని పూర్ణాంకాలు వాటి రుణాత్మక సంఖ్యలు, నెగిటివ్ నెంబర్స్ అంటే మీనింగ్ రుణాత్మక సంఖ్యలు కూడా కలిపితే, రుణాత్మక సంఖ్యలు అన్నిటినీ కలిపితే వచ్చే వాటిని పూర్ణ సంఖ్యల సమితి లేదా ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అని మాట్లాడతాం. ఇందాకేమో పూర్ణాంకాలు, అది పూర్ణము ప్లస్ సంఖ్య పూర్ణాంకాలు. ప్రజెంట్ మాట్లాడేది పూర్ణ సంఖ్యలు, జస్ట్ ఒక వర్డే చేంజ్. ఇక్కడ వచ్చేసి జెడ్తో ఇండికేట్ చేస్తారు, డినోటెడ్ బై జెడ్ ఆర్ ఐ. కొన్ని బుక్స్లో మీకు ఐతో కూడా డినోట్ చేయబడుతుంది. వీటిలో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి ఈ 0 to ఇన్ఫినిటీ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. లాస్ట్లో పూర్ణాంకాలు అనేది డిస్కస్ చేసాం. ఈ పూర్ణాంకాలకి ఏం చెప్తున్నాడు, ఈ సంఖ్యలకి రుణాత్మక సంఖ్యలు అంటే 1 2 3 4 పాజిటివ్ ధనాత్మక సంఖ్యలు అంటాం. 1 2 3 4 ధనాత్మక సంఖ్యలు. వీటికి ఆపోజిట్ రుణాత్మక సంఖ్యలు. ఆపోజిట్ అంటే మీనింగ్ -1 -2 -3 -4 సో ఆన్ ఎంతవరకు నెగిటివ్ ఇన్ఫినిటీ. అంటే రుణాత్మక సంఖ్యలు కూడా ఎంతవరకు ఉంటాయి అంటే అంతం లేదు. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ ఇంకా మనం రాయలేం కాబట్టి సింబల్ ఇచ్చారు. అదేవిధంగా ధనాత్మక సంఖ్యలకి అయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇక్కడ కూడా అనంతమైన సంఖ్యని కలిగి ఉంది. మరి ఇక్కడ ఏమైనా మనకి ఎగ్జామ్లో ఇబ్బంది పెడతాడంటే ఖచ్చితంగా ఏం పెట్టవచ్చు అంటే ఇంటీజర్స్ కి రిలేటెడ్ గా అతి చిన్న మరియు అతి పెద్ద సంఖ్యలు రెండింటినీ మాట్లాడలేము. అతి చిన్న సంఖ్య అడిగిన ఆన్సర్ మన దగ్గర లేదు, అతి పెద్ద సంఖ్య అడిగిన మనం ఆన్సర్ చేయలేము. రెండింటికి కాన్ బి డిటర్మైన్డ్ ఆన్సర్ ఇవ్వాలి, చెప్పలేము. ఏ క్వశ్చన్ అడిగింది, విచ్ ఈస్ ద లీస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లో అతి చిన్న సంఖ్య ఏంటి అని అడిగినా లేదా అతి పెద్ద సంఖ్య ఏంటి అని అడిగినా కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మనకి రెండింటికి కాన్ బి డిటర్మైన్డ్. మనం ఇలా నేర్చుకుందాం. ఎగ్జామినర్ ఇంకొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాడు కదా, ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కడ అడగడు. డైరెక్ట్గా అడగకుండా ఏమడుగుతాడు, పూర్ణ సంఖ్యల్లో అనేది మెన్షన్ చేయడు. పూర్ణ సంఖ్యలో తీసేసి ఏమడుగుతాడు, సంఖ్యలలో అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్యలు ఈ క్రింది వానిలో ఏది అని అడుగుతాడు. అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్య ఈ క్రింది వానిలో ఏంటి అని అడగొచ్చు. అప్పుడు ఆప్షన్స్లో ఏముండొచ్చు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. మిగతా వాటన్నిటిలో ఏదో ఒక సంఖ్య చెప్తాం. చిన్న సంఖ్యని కానీ పెద్ద సంఖ్యని కానీ మనం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ ఒక్క సంఖ్యలో ఏంటంటే పూర్ణ సంఖ్యలు ఒక్క దానిలో మాత్రం అతి చిన్న సంఖ్య అతి పెద్ద సంఖ్య చెప్పలేదు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి పూర్ణ సంఖ్యలు అనేది ఏ ఆప్షన్లో ఉంటే ఆప్షన్ తీసుకుంటాం. కాబట్టి మనకి రివర్స్లో క్వశ్చన్ అడుగుతాడు. మన ఇక్కడ డేటా ఎలా ఉందో యాక్సిస్గా వాడు ఏం దించేసేయడు. మనకి రివర్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే దీని మీద కీ పాయింట్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. జస్ట్ కీ పాయింట్స్ ఇవన్నీ బేసిక్స్ కాబట్టి బేసిక్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందమ్మా ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ వచ్చేసి అతి చిన్న సంఖ్య మరియు అతి పెద్ద సంఖ్య చెప్పలేని సంఖ్యలు అంటే ఒకే ఒకటి ఉందమ్మా నెంబర్స్లో. పూర్ణ సంఖ్యలు ఒక్కటే ఉంది కాబట్టి మనకి పూర్ణ సంఖ్యలో నేర్చుకోవాల్సిన పాయింట్ అది ఒకటేనమ్మా. ఇక నెక్స్ట్ వచ్చేసి దీన్ని 2 పార్ట్స్గా మాట్లాడతారు కొంతమంది. ఎలా అంటే 0 ఈజ్ న్యూట్రల్ అంటే 0 న్యూట్రల్ అంటే మిడిల్లో తీసుకుంటే కుడివైపు వెళ్ళే కొద్దీ అంటే లేదా రైట్ సైడ్ కి రిలేటెడ్ గా టువర్డ్స్ రైట్ సైడ్ ఇంక్రీజ్డ్ బై 1 ఒకటి పెరుగుతూ వెళ్తే వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. కుడివైపు అంటే మీనింగ్ 0కి రిలేటెడ్ గా రైట్ సైడ్ ఇంక్రీజ్డ్ బై 1
which are called positive integers. At the same time, towards the left decreased by 1, towards the left decreased by 1, which are called negative integers, which are called negative integers. అంటే ఎడమ వైపుకు వచ్చే కొద్దీ లేదా ఎడమ వైపుకు వెళ్ళే కొలిది మనకు ఒక్కొక్క సంఖ్య తగ్గుతూ వెళ్తుంది, ఒక్కొక్క సంఖ్య తగ్గుతూ వెళ్తుంది. వీటిని రుణాత్మక సంఖ్యలు అంటారు. ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎప్పుడైనా జనరల్గా రుణాత్మక సంఖ్యలు ధనాత్మక సంఖ్యలు ఏ సంఖ్యల క్రిందకు వస్తాయని కూడా అడగొచ్చు. సహజ సంఖ్యల, పూర్ణాంకాల, పూర్ణ సంఖ్యల లేదా అకర్ణీయ సంఖ్యల అని అడగొచ్చు. కాబట్టి మనకి ఆ పాయింట్ కూడా తెలిస్తే బెటర్ అమ్మ. 0 నుంచి కుడివైపుకి వెళ్తే ధనాత్మక పూర్ణ సంఖ్యలని, 0 నుంచి ఎడమవైపు వస్తే రుణాత్మక పూర్ణ సంఖ్యలు అనేది మాట్లాడటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించి కొన్ని కన్క్లూజన్స్, అంటే ఇప్పుడు మనం మాట్లాడినయే జస్ట్ పాయింట్స్ రూపంలో ఇచ్చారు. మనం ప్రతి దాని దగ్గర అంటే ప్రతి నెంబర్స్ దగ్గర వీటిని డిస్కస్ చేసాం ఆల్రెడీ. దీన్ని ఏం చేశారంటే ఒక మనకి స్లైడ్లో ఇక్కడ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ 3ని ఇచ్చేసి వాటిలో మనం ఏం డిస్కస్ చేసామో సేమ్ పాయింట్స్ ఒకసారి మరలా చదువుతాను, ఒకసారి చూడము. ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1, వేర్ యాజ్ వీ కాంట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్. మనం ఇందాక ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ దగ్గర ఈ పాయింట్ చెప్పేశారు, కానీ అది ఒక పాయింట్ రూపంలో ఇవ్వడం జరిగింది. సహజ సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 1, అతి పెద్ద సహజ సంఖ్యను నిర్వచించలేము. అదేగా మనం మాట్లాడింది కాంట్ బి డిటర్మైన్డ్ అని చెప్పొచ్చు లేదా చెప్పలేమని చెప్పొచ్చు. ఆ పాయింట్ ఇక్కడ ఒకటి యాడ్ చేసాం. నెక్స్ట్, ద లోయెస్ట్ హోల్ నెంబర్ ఈజ్, లోయెస్ట్ అన్నా లీస్ట్ అన్నా అతి చిన్న సంఖ్య అన్నా ఏదన్నా ఒకటేనమ్మా. ద లోయెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. పూర్ణాంకాల్లో 0 అతి చిన్న సంఖ్య అని డిస్కస్ చేసాం. అతి పెద్ద సంఖ్య, వేర్ యాజ్ వి కాంట్ ఫైండ్ ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్. ఇక్కడ కూడా మనం పెద్ద సంఖ్యని చెప్పలేమంటున్నాం, రీజన్ చెప్పాను. ఇన్ఫినిటీ అనేది సింబల్ కాబట్టి గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం చెప్పలేం. నెక్స్ట్, అతి చిన్న పూర్ణాంకం, అతి చిన్న పూర్ణాంకము 0, అతి పెద్ద పూర్ణాంకాన్ని నిర్వచించలేము. కాబట్టి ఇక్కడ కూడా పూర్ణాంకాలు చెప్పేసాగా, అది చిన్నది 2 చెప్పాం. అదే తెలుగు, ఇంగ్లీష్. నెక్స్ట్, వి కాంట్ ఫైండ్ ద లీస్ట్ యాజ్ వెల్ యాజ్ గ్రేటెస్ట్. అతి చిన్న మరియు అతి పెద్ద సంఖ్యలు చెప్పలేమనేది మనం ఇంటీజర్స్తో డిస్కస్ చేసాం. సేమ్ పాయింట్, వి కాంట్ ఫైండ్ ద లీస్ట్ యాజ్ వెల్ యాజ్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్. అతి చిన్నదైన అతి పెద్దదైన పూర్ణ సంఖ్యను మనం నిర్వచించలేము. ఆల్రెడీ మనం ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఒకసారి రివిజన్ పరంగా నోట్ అనేది ఇక్కడ మనం నోట్ చేసాం. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఈ 3 పాయింట్స్ మనకి వీలైనంత వరకు బుక్స్లో కాకుండా మైండ్లో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. వచ్చేసి అకరణీయ సంఖ్యలుగా ట్రీట్ చేస్తాం. రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ద నెంబర్స్ which can be expressed in the form of a by b. నెంబర్స్ ఏ ఫామ్ లో ఉండాలని చెప్తున్నారమ్మా, విచ్ కెన్ బి ఫార్మ్ ఆఫ్ ఏ బై బి. ఇంకా ఏం చెప్తున్నారు, వేర్ ఏస్ బి నాట్ ఈక్వల్ టు 0, ఏబి బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇక్కడ వచ్చేసి న్యూమరేటర్ డినామినేటర్ అని మాట్లాడతాం. ఏ బై బికి రిలేటెడ్గా న్యూమరేటర్ డినామినేటర్ అని మాట్లాడతాం. ఈ డినామినేటర్లో నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 0 రాకూడదు అని చెప్తున్నారు మనం. బి నాట్ ఈక్వల్ టు 0, లవము హారం అంటాం తెలుగులో. హారం ప్లేస్లో ఎట్టి పరిస్థితిలో కూడా 0 రాకూడదు. వస్తే ఏమైంది, ఏమైనా ప్రాబ్లం అంటే ఖచ్చితంగా ప్రాబ్లం. ఏమవుతుంది, సంథింగ్ బై 0 లేదా సంథింగ్ బై 0 అంటారు తెలుగు, సంథింగ్ బై 0 వాల్యూ వచ్చేసి ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇన్ఫినిటీ కాకుండా ఉండాలంటే బి వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్. బిలాంగ్స్ టు జెడ్ అంటే మనకి ఆల్రెడీ జెడ్ అంటే అక్కడ నేర్చుకున్నారు. జెడ్ మీన్స్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మీనింగ్ వచ్చేసి మనకి పాజిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు, ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఏబి వాల్యూస్ పాజిటివ్గా ఉండొచ్చు లేదా నెగిటివ్ తీసుకోవచ్చు. అంటే ధనాత్మక సంఖ్యలు కానీ లేదా రుణాత్మక సంఖ్యలు కానీ తీసుకోవచ్చు. ఈజ్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. తెలుగులో ఒకసారి చూద్దాం. బి నాట్ ఈక్వల్ టు 0, సేమ్. బి నాట్ ఈక్వల్ టు 0 అంటే అది హారం 0 కాకూడదు. ఏబి బిలాంగ్స్ టు జెడ్, సేమ్ పాయింట్. ఏబి బిలాంగ్స్ టు జెడ్ అంటే అవి రెండు కూడా ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు అయి ఉండొచ్చు. పూర్ణ సంఖ్యలో తీసుకోవాలి. ఇక్కడ కూడా ఫామ్ ఏమి ఇచ్చారు, ఏ బై బి. ఏ బై బి ఫామ్లో ఉండాలంటున్నాడు. అంటే ఏ బై బి రూపంలో అంటే భిన్న రూపం. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే భిన్నంగా ఏది రాసినా కూడా అది
అకర్ణీయ సంఖ్యగానే తీసుకుంటారు లేదా రేషనల్ నెంబర్గానే తీసుకోవచ్చమ్మ. కాబట్టి మనకి ఇక్కడ a/b రూపంలో రాసి b నాట్ ఈక్వల్ టు 0 అయ్యి ab బిలాంగ్స్ టు z అయితే వాటిని అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. అకర్ణీయ సంఖ్యలు అని అంటారు. వీటిని దేంతో ఇండికేట్ చేస్తారంటే అమ్మ క్యూతో చెప్తాం. క్యూతో మనం సూచిస్తారు. ఇండికేటెడ్ బై క్యూ. ఓకేనా. వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి 1/2, 3/4, 9/11 సో ఆన్, -2/5, -3/4 సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ వచ్చేసి పాజిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ తీసుకున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. బట్ కండిషన్ వచ్చేసి ఓన్లీ ఫామ్ మీద అంటే a/b రూపంలో మాత్రమే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి వీటికి సంబంధించి అకర్ణీయ సంఖ్యలలో మరి అతి పెద్ద సంఖ్య లేదా అతి చిన్న సంఖ్య అడగరా సార్ అంటే దీని మీద ఆ క్వశ్చన్ అడగరు. ఎందుకంటే భిన్నాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద ఆ క్వశ్చన్ అడగరు. మరి ఇంకేమైనా అడగొచ్చా? ఖచ్చితంగా అడుగుతారు. ఏం అడగొచ్చు అంటే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి, రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటాయి అనేది క్వశ్చన్ అడగొచ్చు. దానికి ఆన్సర్ వచ్చేసి చెప్పాలంటే మనం సింపుల్గా ఎగ్జాంపుల్ తీసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2, 1/3 ఇవి రెండు అకర్ణీయ సంఖ్యలుగా ట్రీట్ చేద్దాం. ఇవి రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు ఉండొచ్చు అంటే మనం నో అని ఆన్సర్ వస్తుంది. 1/2, 1/3 అంటే 2, 3 కదా మనకు కావాల్సింది. 2, 3 అనగానే మనకి ఇమీడియట్ గా రెండింటికి రెండవ సంఖ్యకి మూడవ సంఖ్యకి మధ్యలో ఏమీ లేవు అనిపిస్తుంది. బట్ ఇది సంఖ్య కాదు, భిన్నము. 1/2, 1/3 అంటే ఇది ఫ్యాక్టర్స్ కాబట్టి వీటి మధ్య నెంబర్స్ ఉంటాయి. దీన్ని డెసిమల్ గా రాస్తే 1/2 అంటే 0.5 లేదా హాఫ్ అంటాం లేదా సగం అంటాం తెలుగులో. 1/3 అంటే మనకి ఒరిజినల్ వాల్యూ 0.33 సో ఆన్ 33 కంటిన్యూ అవుతుంది. ఇది అన్లిమిటెడ్ కాబట్టి ఇక్కడ 0.33. వీటి మధ్యలో సంఖ్యలు ఏమీ లేవు అంటే ఇది చిన్న సంఖ్య అమ్మ. ఈ రెండిట్లో 1/3 చిన్న సంఖ్య, 0.5 అనేది పెద్ద సంఖ్య. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏం సంఖ్యలు ఉంటాయి అంటే 0.34, 0.35, 0.36 సో ఆన్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా మధ్యలో వీటి మధ్యలో వచ్చేసి 0.41, 0.42, 0.43 సో ఆన్ ఇక్కడ వరకు వచ్చేలోగా చాలా వస్తాయి. మళ్ళీ దీని కంటిన్యూషన్లో 412 అని లేదా 1 అని సంథింగ్ ఇలా రాస్తూ ఉంటే ఇక్కడ రీచ్ అవ్వడానికి మనకి టైం అనేది ఈ జన్మ సరిపోదమ్మా. ఈ జన్మ సరిపోదంటే మీనింగ్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి, అనంతమైన సంఖ్యలు ఉంటాయి. కాబట్టి మనం ఇంతవరకు నెంబర్స్ మొత్తం రాయండి అంటే రాయలేము. రాయడానికి పాసిబిలిటీ లేదు, చెప్పడానికి కూడా పాసిబిలిటీ లేదు. నోట్తో చెప్పలేము, చేతితో రాయలేము. మరి ఏం చెప్పాలి? ఆన్సర్ అడిగితే ఇన్ఫినిటీ నెంబర్స్. హౌ మెనీ నెంబర్స్ అంటే వాటి మధ్యలో ఏ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య అయినా, ఈ రెండే కాదమ్మా, 1/2, 1/3 కాదు, ఎనీ 2 నెంబర్స్. వి టేక్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్, దెన్ వీ హ్యావ్ ఇన్ఫైనైట్ నెంబర్స్. ఓకేనా. మనం ఏ 2 అకర్ణీయ సంఖ్యలు తీసుకున్నా కూడా వాటి మధ్య అనంతమైన సంఖ్యల్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇదే క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుడు. ఈ క్వశ్చన్ ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అనేది రాదమ్మా. ఏం అడుగుతారంటే ఈ రెండు అకర్ణీయ సంఖ్యల మధ్యలో ఎన్ని సంఖ్యలను కలిగి ఉంటుందంటే అనంతమైన సంఖ్యల్ని కలిగి ఉండటానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలం. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇక్కడ డెఫినేషన్ వచ్చేసి ఆల్రెడీ మనం రేషనల్ నెంబర్స్తో డిస్కస్ చేసాం కదా. ఆ రేషనల్ నెంబర్స్ రిలేటెడ్గా ఒక ఫామ్ నేర్చుకున్నారు. ఇక్కడ వచ్చేసి కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a/b. ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అయితేనేమో రేషనల్ నెంబర్స్ అమ్మ. కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అయితేనేమో రేషనల్ నెంబర్. కాంట్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే ఆ ఫామ్లో చెప్పలేనివన్నీ, ఆ ఫామ్లో చెప్పలేనివి. ఇక్కడ కూడా అదే రాశారు, తెలియదు చూడండి. ఆ ఫామ్లో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. అంటే మనం ఇది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రేషనల్ నెంబర్స్ మనం డిస్కస్ చేసాం కాబట్టి అవి కాని వాటినన్నింటినీ మనం ఇర్రేషనల్ గా ట్రీట్ చేయవచ్చు. అవి కానివంటే ఎట్లా చెప్పాలి? మరి అవి ఏమవుతాయో తెలియాలి కదా మనకి. రేషనల్ నెంబర్స్ ఏమవుతాయి అంటే మనం ఏం చెప్పాము, a/b ఫామ్ లో ఉన్నవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి అని డిస్కస్ చేసి వదిలేసాం. మరి ఇంకా ఏమైనా రేషనల్ నెంబర్స్ గా అవుతాయా అంటే ఒకసారి చూడమ్మా.
న్యాచురల్ నెంబర్స్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్. అదేంటి సార్ న్యాచురల్ నెంబర్స్ రేషనల్ ఎలా అవుతాయి అంటే సహజ సంఖ్యలను ఏ ఫామ్ లో రాస్తారు ఒకసారి చూడమ్మా. న్యాచురల్ నెంబర్స్ ఎలా రాస్తున్నాం 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ ఇవేగా మనం నేర్చుకుంది. మరి ఇది ఎక్కడ A/B ఫామ్ లో మనకు కనిపించట్లేదు కదా, వీటిని రేషనల్ ఎలా మాట్లాడతాం అంటే 1 అంటే మీనింగ్ ఏంటంటే మనకి 1/1 ఉన్నట్లేదమ్మా. 1 అంటే మీనింగ్ 1/1 ఉన్నట్లే ట్రీట్ చేస్తాం. 2 అంటే మీనింగ్ 2/1 3/1 సో ఆన్. అన్నిటికీ క్రింద 1 ఉంటుంది, హారాల్లో లేదా డినామినేటర్లో 1 ఉంటుంది. అంటే రైటింగ్ స్క్రిప్ట్లో మనం ప్రతిసారి 1 రాయలేం. రాసిన వాల్యూ మారదు, రాయకపోయిన 1 వాల్యూ అలా ఉంటుంది, 2 వాల్యూ అలా ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఎక్కడా కూడా రైటింగ్ స్క్రిప్ట్లో కింద లేదా డినామినేటర్లో 1 అనేది ఎక్కడ ఇండికేట్ చేయం, బట్ ఉంటుంది. ఇండికేట్ చేయకపోయినది ఆ ఫామ్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఏని ఇది బి అనుకుంటే A/B లేదా ఇక్కడ ఏబి సంథింగ్ ఇలా అనుకుంటే ఇది A/B ఫామ్ లో ఉన్నట్లేగా. A/B ఫామ్ లో ఉన్నవన్నీ కూడా మనం ఏం మాట్లాడాము రేషనల్ నెంబర్స్. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ అనేది క్లారిటీ ఉందాం. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ ఏవి ఇర్రేషనల్ లో రావు, నేచురల్ నెంబర్స్ ఏవి కూడా ఇర్రేషనల్ రావు. నెక్స్ట్ ఆల్ నెంబర్స్ కి రిలేటెడ్ గా 0 1 2 3 సో ఆన్ ఇన్ఫినిటీ నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇవి కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 0 ఉంది, మీరేమో 0 రాకూడదని నాకు మాట్లాడారు, B≠0 చెప్పారు కదా, మరి 0 ఉంటే ఇది రేషనల్ ఎలా అవుతుందని. అందుకని ఏం చేస్తారంటే ఎక్సెప్ట్ జీరో ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఎక్సెప్ట్ 0 ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సున్నా కాకుండా మిగిలిన అకరణీయ సంఖ్యలన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం నేర్చుకున్నది ఇంటీజర్స్ మీన్స్ 0ని బేస్ చేసుకుని 1 2 3 సో ఆన్. అదేవిధంగా -1 -2 -3 సో ఆన్ నేర్చుకుందాం. ఇక్కడ ఇంటీజర్స్ లో కూడా మనకి 0 ఉందమ్మా. ఈ 0ని ఇక్కడ కూడా రిమూవ్ చేయండి. ఎక్సెప్ట్ జీరో ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. అంటే మనకి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ ఇవి 3 వచ్చేసి రేషనల్ నెంబర్స్ కింద ట్రీట్ చేస్తారమ్మా. న్యాచురల్స్, హోల్, ఇంటీజర్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా తెలుగులో మాట్లాడితే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు వీటినన్నిటినీ కూడా అకర్ణీయ సంఖ్యలుగా ట్రీట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అయితే కరణీయ సంఖ్యలు కాదు. ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అయితే కర్ణీయ సంఖ్యలు కాదు అనే పాయింట్ కోసం ట్రీట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అన్ని కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతున్నాయి కాబట్టి వీటిల్లో ఏ సంఖ్య కూడా కర్ణీయ సంఖ్యలలో రాకూడదు. ఫస్ట్ బేసిక్ పాయింట్. మరి ఇవి కాకుండా ఇంకేం చెప్పవచ్చు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ 1 అనేది ఇవ్వలేదమ్మా. √1 అనేది మనకి మెన్షన్ చేయాల. ఎందుకంటే √1 వాల్యూ 1 వస్తుంది. √1 వాల్యూ 1 వస్తే 1 అంటే మీనింగ్ ఏంటి? నేచురల్ నెంబర్స్ తో ఉంటుంది, హోల్ నెంబర్స్ లో ఉంటుంది, ఇంటీజర్స్ లో ఉంటుంది. ఈ 3 కాదు అని చెప్పాం కదా. అకర్ణీయ సంఖ్యలు ఏది కర్ణీయ సంఖ్యలు కాదని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ √1 1 అవుతుంది. కాబట్టి మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి కర్ణీయ సంఖ్యలు √2 తోనే స్టార్ట్ అవుతుంది. కర్ణీయ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి √2 తో స్టార్ట్ అవుతుంది. √2 √3 √4 చూడమ్మా. √4 మిస్ అయింది. √4 ఎందుకు మిస్ అవుతుందంటే √4 వాల్యూ వచ్చేసి మనకి +or-2. √4 వాల్యూ వచ్చేసి మనకి +or-2 గా ట్రీట్ చేస్తాం. +or-2 అంటే అది ఏ సంఖ్యలో మనకి ఆల్రెడీ తెలుసు. ఏ నెంబర్స్ ఇవి? మైనస్ ప్లస్ 2 ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి ఇంటీజర్స్ కింద ట్రీట్ చేస్తాం. ప్లస్ మైనస్ ఉంటుంది, ఇంటీజర్స్ వస్తున్నాయి. కాబట్టి ఇవి √4 ఇంటీజర్ కాబట్టి కర్ణీయ సంఖ్యల్లో రిమూవ్ చేశారమ్మ. √2 √3 √5 √6 √7 √8 √9 ఇక్కడ లేదు చూడండి. √9 ఎందుకు లేదు? +or-3 ఇది కూడా ఇంటీజర్ కిందే ట్రీట్ చేస్తాం. +or-3 అంటే ఇంటీజర్ కిందే ట్రీట్ చేస్తాము. కాబట్టి మనకి ఇది కూడా ఇంటీజర్స్ లో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుందమ్మా. ఓకేనా? ఇవి మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఎక్కడ అడగరు. ఇర్రేషనల్ వచ్చేసి ఎక్కడ కూడా డైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేది అడగడం జరగలేదమ్మా ఎగ్జామ్. మరి ఎందుకు సార్ నేర్చుకుంటున్నాం అంటే సింపుల్ లాజిక్ అమ్మ. ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనం ఆల్రెడీ రేషనల్ నెంబర్ మీద ప్రాబ్లం వస్తే ఇర్రేషనల్ కి రిలేటెడ్ గా కూడా ప్రాబ్లం రావడానికి 99% అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెంబర్స్ మీద అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉంటే ఇర్రేషనల్ అనేది అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింటే కాదు. జస్ట్ రేషనల్ నెంబర్
నెంబర్స్ ఏ బై బి ఫామ్లో ఉండాలి. ఏ బై బి ఫామ్లో లేకపోతే మనకి ఇర్రేషనల్ లేదా కరణీయ సంఖ్యలు అంటారమ్మా. కరణీయ సంఖ్యలు అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అమ్మ. ప్రైమ్ నెంబర్స్ ఓకే. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడమ్మా. నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్. ఈ 5 నెంబర్స్ మీ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అంటే ఆల్మోస్ట్ డిగ్రీ అయిపోతుంది. జస్ట్ అట్లీస్ట్ 10th క్లాస్ అన్న పాస్ అయి ఉంటారు. మనకి 10th క్లాస్ లోపే వచ్చాయి కాబట్టి మీకు రిలేటెడ్గా ఖచ్చితంగా ఈ 5 నెంబర్స్ వచ్చు. రాకపోతే ఇప్పుడు మనకి చెప్పిన 90 కాదు 100% అర్థమవుతుంది అనేది మనం ప్రిఫర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు. తెలుగులో ప్రైమ్ నెంబర్స్ అంటే డెఫినేషన్ చూద్దాం. ద నెంబర్స్ which are exactly divisible by 1 and itself only. The numbers which are exactly divisible by 1 and itself only are called prime numbers. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏమంటున్నారంటే ఒకటి మరియు అదే సంఖ్యతో భాగింపబడు సంఖ్యలు. ఒకటి మరియు అదే సంఖ్యతో భాగింపబడాలి అంటే ఆ సంఖ్యను అదే సంఖ్యతో భాగించబడాలి మరియు ఒకటితో కూడా భాగించబడాలి. ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తే ఒకటి మరియు అదే సంఖ్యతో భాగింపబడితే అలాంటి సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అంటారు. లేదా ఇంగ్లీష్లో మాట్లాడితే exactly divisible by 1 and itself only. Exactly divisible by 1 and itself only. ఒకటితో మరియు అదే సంఖ్యతో భాగింపబడాలి అంటున్నారమ్మా. ఇక డెఫినేషన్ ఎన్నిసార్లు మాట్లాడినా అదే ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెంబర్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 నెంబర్స్లో ఏవి ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి, ఏవి ప్రధాన సంఖ్యలు కాదు చూద్దాం. వీటిని ఫ్యాక్టర్స్ రాద్దాం. డివిజిబిలిటీ అంటే ముందు ఫ్యాక్టర్స్ తెలియాలి కదా. 1కి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 1. 2కి ఫ్యాక్టర్స్ 1 2. 3కి ఫ్యాక్టర్స్ 1 3. నోట్ చేస్తున్నారుగా 1 2 4. 4కి రిలేటెడ్గా ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 2 4. నెక్స్ట్ 5కి 1 5. 6కి 1 2 3 6. 7కి రిలేటెడ్గా 1 7. 8కి 1 2 4 8. 9కి రిలేటెడ్గా 1 3 9. 10కి ఫ్యాక్టర్స్ 1 2 5 10. ఇవి 1 to 10 నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అమ్మ. ఈ ఫ్యాక్టర్స్లో ఏది ప్రధాన సంఖ్య అవుతుంది, ఏది కాదు తెలియాలంటే డెఫినేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్స్ సెల్ఫ్ ఓన్లీ. అంటే ఒకటితో భాగింపబడాలి మరియు అదే సంఖ్యతో భాగింపబడాలి అని చెప్తున్నారమ్మా. ఒకటితో భాగింపబడాలంటే ఈ ఫస్ట్ 1ని తీసి పక్కన పెడదామమ్మా. నెక్స్ట్ మాట్లాడదాం. ఈ 2కి రిలేటెడ్గా 1తో భాగింపబడుతుంది, మరలా అదే సంఖ్య 2తో కూడా భాగింపబడుతుంది. 1తో భాగింపబడుతుంది, 2తో కూడా భాగింపబడుతుంది కాబట్టి 2ని ప్రధాన సంఖ్య కింద ట్రీట్ చేద్దాం. నెక్స్ట్ 3కి రిలేటెడ్గా 1తోనూ భాగింపబడుతుంది, 3తోనూ భాగింపబడుతుంది. ఆల్సో ప్రైమ్ నెంబర్. ఇక్కడ 4 చూడండి అమ్మా. 1తో భాగింపబడుతుంది, 2తో భాగింపబడుతుంది, 4తో భాగింపబడుతుంది. డెఫినేషన్ ఫెయిల్ అయింది. 1 మరియు అదే సంఖ్యతో భాగింపబడాలి. మధ్యలో వచ్చేసి ఇక్కడ 2 వచ్చేసి అదర్ నెంబర్, వేరే సంఖ్యతో భాగింపబడితే మనకి అది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్సే లేదమ్మా. కాబట్టి ఇక్కడ వచ్చేసి 4 ప్రధాన సంఖ్య కావడం లేదు. నెక్స్ట్ 5 చూడమ్మా. 1 మరియు అదే సంఖ్య అంటే 5తో 1 and 5తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ప్రధాన సంఖ్య కింద తీసుకోవచ్చు. 6కి రిలేటెడ్గా 1తో భాగింపబడుతుంది, 2తో భాగింపబడుతుంది, 3తో భాగింపబడుతుంది, 6తో కూడా భాగింపబడుతుందమ్మా. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కానే కాదు. నెక్స్ట్ వచ్చేసి 7 1తో భాగించబడుతుంది, 7తో భాగింపబడుతుంది. అంటే మనకి 1 and ఇట్స్ సెల్ఫ్ కాబట్టి ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 8 1తో భాగింపబడుతుంది, 2తో భాగింపబడుతుంది, 4తో భాగింపబడుతుంది, 8తో కూడా భాగింపబడుతుంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 9 వచ్చేసి 1తో భాగింపబడుతుంది, 3తో భాగింపబడుతుంది, 9తో భాగింపబడుతుంది. అంటే 3 సంఖ్యలతో కూడా భాగింపబడితే ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు.
నెక్స్ట్ 10 1తో భాగింపబడుతుంది, 2తో భాగింపబడుతుంది, 5తో భాగింపబడుతుంది, 10తో భాగింపబడుతుంది. కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకి ప్రధాన సంఖ్యలు ఫైనల్గా ఏమేమి వచ్చినాయి చూడమ్మా. 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. మరి మీరు ఫస్ట్లో 1ని తీసేద్దామని చెప్పారు కదా, ఎందుకు తీసేశారు? 1 కూడా 1తో భాగింపబడుతుంది, అదే సంఖ్యతో భాగింపబడుతుంది కదా, 1ని ప్రధాన సంఖ్యలలో ఎందుకు తీసేశారు అంటే సింపుల్ లాజిక్ అమ్మ. ఇక్కడ మనం చేసిన లేదా చూసిన వాటిలన్నిటిలో కూడా ఒక ప్రధాన సంఖ్య కావాలంటే 1 ఉండాలి, అదే సంఖ్య ఉండాలి. అంటే అవి 2 వేరు వేరు సంఖ్యలు అయి ఉండాలి, డిస్టింక్ట్ నెంబర్స్ అయి ఉండాలి ఖచ్చితంగా. ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 వేరుగా ఉండాలి, అదే సంఖ్య వేరుగా ఉండాలి. అవి 2 కూడా వేరు వేరు సంఖ్యలే. చూడండి ఒకసారి, 1 2, 1 3, 1 5, 1 7. మరి ఇక్కడ 1 1 అవుతుంది కదా. 1 1 అయితే ఒకే సంఖ్య 2 టైమ్స్ రిపీట్ అయింది. ఒక సంఖ్య ఉంది, మళ్ళీ అదే సంఖ్యతో భావించబడేది కదా, సేమ్ అవుతుందమ్మా. సేమ్ అవుతున్నప్పుడు దీన్ని డిస్టింక్ట్ నెంబర్స్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ కాదనేది 1 ప్రధాన సంఖ్యలలో నుంచి తీసివేయడం జరిగిందమ్మా. 1 అనే సంఖ్యని ప్రధాన సంఖ్యల్లో నుంచి తీసివేయడం జరిగింది. కాబట్టి మనకి ఫైనల్గా ప్రధాన సంఖ్యలు 1 to 10 అంటే ఏం మాట్లాడాలి? 2 3 5 7 మాత్రమే మాట్లాడతాము. ప్రధాన సంఖ్యలు ఏంటి అని అడిగితే మనకి 1 నుండి 10 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2 3 5 7. ఈ ప్రాసెస్ చెప్పాను ఆల్రెడీ. ప్రతి దానికి ప్రాసెస్ అనేది నేర్చుకోకూడదమ్మా. జస్ట్ ఆ డెఫినేషన్ ఎక్స్ప్లెనేషన్ కోసం నేను ఆ ప్రాసెస్ చెప్పాను, అంతేగాని 100 వరకు అంటే 100 నోట్ చేసుకోవడం, ప్రతిసారి వాటిని క్యాన్సిల్ చేయడం, 200 అడిగితే 200 చేయడం, ఇది చాలా లెందీ ప్రాసెస్. జస్ట్ మన అవగాహన కోసం మాత్రమే మనం అక్కడ మెన్షన్ చేయడం జరిగింది తప్పితే వాటికి రిలేటెడ్గా ఇలా చేయమని కాదు మీనింగ్. కాబట్టి ఇక్కడ 1 నుండి 10 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి అంటే 2 3 5 7. మరి ఇక్కడ వచ్చేసి మనకి రిమైనింగ్ అంటే 10 to 20 ఎలా నేర్చుకోవాలి, వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవాలి. లేదు నాకు వీలు కుదరట్లేదన్నా బై హార్ట్ చేయాలి. ఈ రెండో ఒకటే మీనింగ్. గుర్తుపెట్టుకోవడం అన్నా బై హార్ట్ చేయడం అన్నా రెండో ఒకటే. 10 to 20 వచ్చేసి 11 13 17 19 అని నోట్ చేసాం. 11 13 17 19 వీటికి రిలేటెడ్గా ఒక్కొక్క 10కే రాశారు చూడమ్మా. 20 to 30, 23 29. నెక్స్ట్ వచ్చేసి 30 to 40, 31 37, 40 to 50, 41 43 47. ఇక్కడ 15 అని నెంబర్ వేసాం. ఆ నెంబర్ గురించి తర్వాత మాట్లాడడం. నెక్స్ట్ 50 to 60, 53 59, 60 to 70, 61 67, 70 to 80, 71 73 79, 80 to 90, 83 89, 90 to 100 97. ఇవన్నీ కూడా మనకి బుక్స్తో కానీ లేదా కొంతమంది నోట్స్తో కానీ 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు అన్నీ వరుసనే రాసి ఉంటాయి. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకుంటాం. 1 నుండి 100 వరకు అన్నీ కూడా కంటిన్యూస్గా మెన్షన్ చేసే రాస్తారు. మరి మనం ఎందుకు ఇలా బేసిక్స్లో ఇలా 10-10కి కట్ చేసామంటే దానికి సింపుల్ లాజిక్ అమ్మ. మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో గ్రూప్ 2 కానీ, విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ ఈ పేపర్స్ ఒకసారి ఎవరైనా ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ వస్తుందంటే మనకి ఎప్పుడూ కూడా ఒక 3 క్వశ్చన్స్ మనకి ప్రైమ్ నెంబర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఏం క్వశ్చన్స్ అంటే హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 100 అంటే 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? ఆల్మోస్ట్ చూసే వాళ్ళందరికీ ఆన్సర్ వచ్చేసి ఉండవచ్చు. ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 1 నుండి 100 వరకు 25, ఒక 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 50? 1 to 50 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే అది కూడా మీకు ఆన్సర్ వచ్చేసి ఉండవచ్చు. 15 15 ఉంటాయమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 50 to 100? 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని? 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే మీకు ఆన్సర్ వచ్చేసి ఉండాలి 10. అంటే ఇప్పుడు 3 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉందమ్మా. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25. 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 15. 50 to 100, 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు అంటే 10. ఓకే, హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఎందుకు? ఈ 3 క్వశ్చన్స్ 90% ఒక 5 to 10 years ప్రీవియస్ పేపర్ చూస్తే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ 3 క్వశ్చన్స్ అడగట్లేదు. మరి అడగనప్పుడు ఇదంతా ఎందుకు నేర్చుకోవాలి? నేను ఈ 3 క్వశ్చన్స్ అడగట్లేదని మాత్రమే మాట్లాడాను.
ఏ 3 క్వశ్చన్స్? ఇప్పుడు చెప్పిన 3 క్వశ్చన్స్ మాత్రమే అడగట్లేదు. మరి ఎలా అడుగుతున్నారు? మీకు పంచాయతీ రాజు కానీ, విఆర్ఓ కానీ, లేదా గ్రూప్ 2లో కానీ ప్రీవియస్ పేపర్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఏం క్లారిటీ ఇచ్చారంటే, హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 20? హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 1 to 20? ఇమీడియట్ గా బోర్డు మీద మీరు కౌంటింగ్ చేస్తున్నట్లున్నారు, అంతేనా? ఎన్ని వస్తున్నాయి? 4 + 4 8. 4 + 4 8 అనేది చెప్పేస్తారు. ఓకే, ఇక్కడంటే చాలా క్లారిటీగా నోట్ చేశాం కాబట్టి యాడ్ చేశారు. 4 + 4 8గా మీరు ట్రీట్ చేశారు. ఆల్మోస్ట్ కాదు, 100% రైట్ ఆన్సర్. బట్ మనం నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకుంటే ఇలా చేయవచ్చు. రేపు ఇదే క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్. మరి ఏం అడగవచ్చు? ఏదైనా అడగవచ్చు. ఏం అడగవచ్చు అంటే ఏదైనా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 60 to 80? హౌ మెనీ ప్రైమ్స్ బిట్వీన్ 60 to 80? మీకు అప్పుడు ఏం తెలియాలి? 60 to 70 ఎన్ని ఉంటాయి? 2. 70 to 80 ఎన్ని ఉంటాయి? 3. 2 + 3 5. అంటే మనం ఈ ఫార్మేట్లో నేర్చుకుంటే మీరు వాడు ఎక్కడ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి తక్కువ టైమే తీసుకుంటుందమ్మా. లేదు నేను ఆర్డర్లోనే నేర్చుకుంటానంటే మీరు అక్కడికి వెళ్ళి మొత్తం నోట్ చేసి మళ్ళీ అది ఎక్కడున్నాయో కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లంని మనం అవాయిడ్ చేయడం కోసం ఒక్కొక్క టెన్కి నేర్చుకోవడము ఈజీ అవుతుంది, ఆన్సర్ చేయడము ఈజీ అవుతుంది. కాబట్టి ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క టెన్కి మాత్రమే నేర్చుకుంటే మీకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా యూజ్ అవుతుంది అనేది మనకు రిలేటెడ్గా ఇలా ఇవ్వడం జరుగుతుందమ్మా. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా ఈ ప్రైమ్ నెంబర్స్ని ఇలా రాసేది ఏంటి అనేది అనుకోకుండా ఇలాగే ప్రిపేర్ అవ్వండి. దీనివల్ల ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తానమ్మా. ఏం బెనిఫిట్ అంటే, ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రధాన సంఖ్యలో ఒక రూల్ ఫాలో అవుతుంది. ఆ రూల్ చెప్పే ముందు మీకు అసలు ప్రైమ్ నెంబర్స్ని ఎంత ఎక్కువ టైం ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ ప్రైమ్ నెంబర్స్ని కింగ్స్ అంటారమ్మా. వీటి దగ్గర ఎక్కడ ఉంటే ఒక స్టారో ఇంపార్టెంట్ అనో ఏదో ఒకటి నోట్ చేసుకున్నాము. ఎందుకంటే కింగ్స్ అంటారు. కింగ్ అంటే మీనింగ్ ఆల్రెడీ మీకు తెలుసు. ఎన్ని సంఖ్యలు ఉన్నా ఈ ప్రధాన సంఖ్యలకు రిలేటెడ్గా లేదా ప్రైమ్ నెంబర్స్కి రిలేటెడ్గానే ఆన్సర్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇవ్వాల్సి ఉంటుందాం. మనకి జనరల్గా సీఎం పిఎం వచ్చారనుకోండి, మిగతా మినిస్టర్లు ఉన్నా ఎంప్లాయీస్ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ సీఎం అంటే సీఎంకి ఇస్తాం, లేదా పిఎం ఉంటే పిఎంకి ఇస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నా కూడా మనకి ఆప్షన్లో ప్రధాన సంఖ్య ఉంటే దానికి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రధాన సంఖ్య. వేరే సంఖ్య కూడా ఉంది సార్, మేము అది కూడా ఆన్సర్ చేయొచ్చు అంటే చేయకూడదు. మనకి రెండిట్లో ఒకదానికి ఆన్సర్ చేయాలి. కాబట్టి ప్రధాన సంఖ్యకి మాత్రమే ఆన్సర్ చేయాలి. వేరే సంఖ్యకి అవకాశం ఉన్నా కూడా అది సెకండ్ ప్రయారిటీ కింద వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ప్రధాన సంఖ్యలుగా తీసుకోవాలి, సెకండ్ ప్రయారిటీ వచ్చేసి అదర్ నెంబర్స్ ఏదన్నా తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ ప్రయారిటీని ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ అయ్యే అవకాశం ప్రధాన సంఖ్యకి ఉంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి వీటిలో ఒక రూల్ ఉందని చెప్పుకుంటున్నాం. ఏం రూల్ అంటే, ప్రధాన సంఖ్యలన్నీ కూడా 90% +30 రూల్ ఫాలో చేస్తాము. ప్రధాన సంఖ్యలు అన్నీ కూడా మనకి ఏం ఫాలో చేస్తాయి? +30 రూల్ ఫాలో చేస్తాయి. ఏంటి రూలు ఒకసారి చెక్ చేద్దాం. ఏంటి రూల్ అంటే, మనకి 1 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు అన్నింటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ అంటే 8 ప్రైమ్స్, 8 ప్రధాన సంఖ్యలు గుర్తుపెట్టుకోవడానికి మీరు ట్రై చేయాలి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇంతవరకు నో డౌట్ అమ్మ. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే +30 రూల్ ఇక్కడ అప్లై చేద్దాము. +30 రూల్ అప్లై చేస్తే అక్కడక్కడ ఫెయిల్ అవుతుందమ్మా. కొన్ని ప్లేసెస్లో ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా, దానిలో డౌట్. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందంటే 3 ప్లేసెస్లో ఫెయిల్ అవుతుంది. ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయే లోపు ఆ 3 ప్లేసెస్ ఏంటో మనకు క్లారిటీ వస్తుంది. +30 రూల్ ఏంటంటే అమ్మా సింపుల్గా ఇక్కడ 10, 20కి రిలేటెడ్గా +30 ఈ ప్రైమ్ నెంబర్స్ ఈ ప్రధాన సంఖ్యలు అన్నిటికీ +30 యాడ్ చేద్దాం. +30 యాడ్ చేస్తే ఇక్కడికి వస్తుందమ్మా. 11 + 30 41, 13 + 30 43, 17 + 30 47, 19 + 30 49 కూడా వస్తుంది. కాకపోతే ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఎందుకు? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 7. 7 చేత భాగింపబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అయ్యే పాసిబిలిటీ లేదు. కాబట్టి +30లో ఎక్సెప్షన్ రూల్ అంటే ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది ఒకటి వచ్చేస్తుందమ్మా. మనకి +30లో ఒకటి అంటే మీకు 11, 13, 17, 19 వచ్చి ఉంటే +30 యాడ్ చేస్తే వాటిలో ఒక 3 ప్రైమ్స్ వస్తుంది. 11 + 30 41, 13 + 30 43,
17 ప్లస్ 30 47. ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలే. ఇంతటితోనే ఎండ్ అవుతుందంటే ఎండ్ అవ్వదు. మరలా ప్లస్ 30 యాడ్ చేద్దాం. వీటికి ప్లస్ 30 యాడ్ చేయండి. 41 ప్లస్ 30 71. 43 ప్లస్ 30 73. 47 ప్లస్ 30 77. 49 plus 30 79. 77 is not a prime, it is divisible by 7. 7 చేత భాగింపబడుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అయ్యే అవకాశం లేదమ్మా. 7తో భాగింపబడుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఎక్సెప్షన్ కేసెస్ 2 వచ్చేసాము. ఇప్పుడు 49 ప్రధాన సంఖ్య కాదు, 77 ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇక్కడ గుర్తు పెట్టుకోగలిగితే మీకు 41 43 47 ప్రైమ్స్, వీటికి ప్లస్ 30 యాడ్ చేస్తే 71 73 79 ప్రైమ్స్. ఇంతటితో ఎండ్ అవుతుందా? అవ్వదు. ఇంకా కంటిన్యూ చేయొచ్చు. ఎలా? వీటికి ప్లస్ 30 యాడ్ చేశారనుకోండి అమ్మా, వీటికి ప్లస్ 30 యాడ్ చేస్తే మీకు వచ్చే నెంబర్స్ ఒకసారి చూడండి. 71 ప్లస్ 30 101. 73 ప్లస్ 30 103. 77 ప్లస్ 30 107. 79 ప్లస్ 30 109. ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలే. ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలే. మరి మనం ఎందుకు నోట్ చేయలేదు? ఎందుకు నోట్ చేయలేదంటే మనకి అంటే మెంటల్ ఎబిలిటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా రీజనింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 90% సరిపోతాయమ్మా. దీన్ని దాటి వెళ్ళే అవకాశమే లేదు. 80%లో కూడా ఎక్కడి నుంచి క్రాస్ అయ్యి వెళ్ళనప్పుడు మనం అన్నెసరీగా ఎందుకు నేర్చుకోవడం? ఫస్ట్ పాయింటే నేను డిస్కస్ చేసేటప్పుడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే నేర్చుకోవాలని చెప్పాను. కాబట్టి మనం 100 వరకు ఇచ్చాను. కానీ ఇది సక్సెస్ అవుతుందని చెప్పడం కోసం మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. 101 103 109 107 109. ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి. మనకు అవసరం లేదు, బట్ నోట్ చేసాం. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి 20 to 30కి వద్దాం. 20 to 30లో మెజారిటీ స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఎక్కడంటే 23 27 ప్రైమ్స్ అనుకుంటున్నారమ్మా. 23 27 ప్రైమ్స్ అనుకుంటారు. ఈ చిన్న పాయింట్ని అంటే ఈ చిన్న మిస్టేక్ని, పాయింట్ కాదు, చిన్న మిస్టేక్ని అవాయిడ్ చేయడం కోసం సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ 3కి ఈ 9కి మధ్య రిలేషన్ ఏమైనా ఉందా? 3కి 9కి మధ్య రిలేషన్ ఉందా? ఒకసారి థింక్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏ రిలేషన్ ఉంది? ఆల్రెడీ వచ్చేసినట్లుందిగా. 3 స్క్వేర్. 3 స్క్వేర్ అని చెప్పొచ్చు కదమ్మా. 3 స్క్వేర్ 3 దాని యొక్క వర్గం అంటే 9 వచ్చేది. 3కి 9 వస్తుంది కాబట్టి 3 స్క్వేర్. కాబట్టి మనకి 20 to 30లో యూనిట్ డిజిట్స్ గుర్తుపెట్టుకుంటే 7 అనేది వచ్చినా కూడా మనకి మరలా ఇమీడియట్గా రెక్టిఫై చేసుకోవచ్చు. 7 కాదు 9 అనేది. ఎలా? 3కి 3 స్క్వేరే ఉండాలి. 3కి 3 స్క్వేరే ప్రధాన సంఖ్యగా ఉంటుందనేది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది క్లియరేగా? ఇది క్లియర్ అయితే దీని మీద వచ్చేయండి మనకు వచ్చేస్తాము. ఏమేమి వస్తాయి? ప్లస్ 30 యాడ్ చేయడం. ప్లస్ 30 యాడ్ చేయండి. 23 29కి ప్లస్ 30 యాడ్ చేస్తే 53 59. అవి 2 ప్రైమ్స్ అవుతున్నాయి కాదు చెక్ చేయండి. 53 59. 23కి ప్లస్ 30 యాడ్ చేస్తే 53. 29కి ప్లస్ 30 యాడ్ చేస్తే 59. ఈ బోత్ కూడా ప్రైమ్స్ వస్తున్నాయి కదా. కాబట్టి మనకి 23 29కి ప్లస్ 30 యాడ్ చేస్తే 53 59 ఆల్సో ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ఇంతటితో క్లోజ్ అవట్లేదమ్మా, కంటిన్యూ చేద్దాం. ప్లస్ 30 మరలా ప్లస్ 30 యాడ్ చేస్తానమ్మా. 53 59 రెండింటికి ప్లస్ 30 యాడ్ చేస్తున్నాం. 83 89. 53కి ప్లస్ 30 యాడ్ చేస్తే 83. 59కి ప్లస్ 30 యాడ్ చేస్తే 89 ఆల్సో ప్రైమ్స్. అంటే మనకు ఒకే స్లాట్లు ఎందుకు గుర్తుపెట్టుకోవచ్చు అమ్మా? 23 29 53 59 83 89. కాబట్టి మరి బై హార్ట్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా మనకి. 80%లో ప్రైమ్ నెంబర్స్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లూ గుర్తుపెట్టుకోగలిగితే ఆ స్లాట్ వచ్చేసి 23 29 ప్లస్ 30 53 59 ప్లస్ 30 83 89 మనకు సరిపోతుంది. నెక్స్ట్ ప్లస్ 30 యాడ్ చేస్తే 100 క్రాస్ అవుతాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ మనకు కావాల్సింది 83 89. కాబట్టి ఒకే స్లాట్లో 3 కంప్లీటెడ్ అమ్మ. నెక్స్ట్ స్లాట్కి రండి. 30 to 40. 30 to 40లో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 31 37. 31 37 అంటే ఇక్కడ 1 7. ఈ 1 7 ఎలా గుర్తుంటుంది మనకి? సింపుల్ లాజిక్ అమ్మ. 1 7 ఎలా గుర్తుంటుందంటే మీకు ఆల్రెడీ 23 29లో యూనిట్ డిజిట్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. 3 9 వీటికి రిలేటెడ్గా ప్రీవియస్ నెంబర్స్. ప్రీవియస్ అంటే దానికి ముందున్న సంఖ్యలమ్మ.
3కి ప్రీవియస్ నెంబర్ అనగానే మనందరికీ డౌట్ 2 కదా, అదేవిధంగా 9కి ప్రీవియస్ నెంబర్ అనగానే 8 కదా, మరి 17 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రీవియస్ అంటే మనకి జనరల్ నెంబర్స్ కాదు, ఇది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రైమ్ నెంబర్స్తో ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇవి రెండు సరి సంఖ్యలమ్మ. 2, 8 వచ్చేసి ఈవెన్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2, మళ్ళీ ఇది సరి సంఖ్య కానీ డౌట్ వస్తుంది, ఎక్సెప్ట్ 2 ఇంకెక్కడా కూడా మనకి ఈవెన్ నెంబర్స్ ఎక్కడా కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు. కాబట్టి ఇక్కడ దీనికి ముందు సంఖ్యలు అంటే ఇక్కడ 1, ఈ 9కి రిలేటెడ్ 8 కాకుండా 7 అంటే 17 గుర్తుపెట్టుకోవాలి. 3కి ప్రీవియస్ నెంబరు, 7కి ప్రీవియస్ నెంబరు ప్రైమ్ నెంబరు, ప్రీవియస్ మీన్స్ ప్రైమ్ నెంబర్, ప్రీవియస్ నెంబర్. కాబట్టి ఇక్కడ 31, 37, 31, 37కి రిలేటెడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా 9, 3కి 9కి రిలేటెడ్గా దానికి ఉన్న ముందు సంఖ్యని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 31, 37 సేమ్ థింగ్. వీటికి కూడా +30 యాడ్ చేయండి అమ్మ. వీటికి 31, 37కి +30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 61, 67. 31కి +30 యాడ్ చేస్తే 61, 37కి +30 యాడ్ చేస్తే 67. కాబట్టి అవి కూడా +30 రూల్ ఫాలో అవుతాయి. నెక్స్ట్ దీనికి కూడా +30 యాడ్ చేయాలి కదా, +30 యాడ్ చేయండి అమ్మ. 61కి +30 యాడ్ చేస్తే 91, 67కి +30 యాడ్ చేస్తే 97. మరి ఇక్కడ 91 ప్రైమ్ కాదు, ఎందుకంటే 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ప్రైమ్లో నుంచి రిమూవ్ చేశాం. కాబట్టి ఒకటే ప్రైమ్ నెంబర్ వస్తుంది. 90 to 100లో ఓన్లీ 97 ఒకటే ప్రైమ్ నెంబర్ కింద ట్రీట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎలిమినేషన్స్ 3 వస్తాయని, 3 ఒకసారి చూడండి. 49 ప్రైమ్ నెంబర్ కాదు, 77 ప్రైమ్ నెంబర్ కాదు, 91 ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కాబట్టి 3 ప్రైమ్స్ కాకుండా మిగిలినవన్నీ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. +30 రూల్ 100% సక్సెస్ అవుతాము. +30 రూల్ మీరు ఎక్కడ ఫైండ్ అవుట్ చేసినా కూడా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మనకి 1 to 20 వరకు, 1 నుండి 20 వరకు గల ప్రధాన సంఖ్యలు వస్తే 1 నుండి 100 వరకు వచ్చినట్లే. 1 నుండి 20 వరకు ప్రధాన సంఖ్యలు వచ్చి మీకు 1 నుండి 100 వరకు వచ్చినట్లే. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. +30 రూల్ చెప్పాను. అది ఎక్కడ ఫెయిల్ అవుతుందో కూడా చెప్పుకుందాం. ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందంటే 49, 77, 91 దగ్గర ఫెయిల్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాయి. మరి 100 to 200 చేస్తాయా? ఖచ్చితంగా చేస్తాయి. చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఒకసారి చూడమ్మా, 1 to 50, 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏందో కౌంట్ చేసుకోండి. ఇవన్నీ కౌంట్ చేస్తే మీకు 15 వస్తాయి. ఇవన్నీ కౌంట్ చేస్తే ఎన్ని నెంబర్స్ వస్తాయమ్మా? 15 నెంబర్స్ వస్తాయి. మరి 50 to 100, 50 నుండి 100 వరకు గల కౌంట్ చేస్తే ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. ఈ 15 + 10 25 వస్తాయి. మరి 100 నుంచి 200 కూడా 25 వస్తాయి అంటే ఖచ్చితంగా రావు. ఎన్ని వస్తాయి అంటే 21 వస్తాయి. 100 నుంచి 200 వరకు ఎన్ని వస్తాయమ్మంటే 21 వస్తాయి. అంటే ఇక్కడ 25లో ఎన్ని మిస్ అయినాయి? 4 మిస్ అయ్యి, అంటే 4 ఫెయిల్ అవుతుంది. ఎక్కడో ఫెయిల్ అవుతుంది. అది మనకి అంత అవసరం లేదు, అంటే ఇలా చెక్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. 1 నుండి 100 వరకే మనకు అవసరం కాబట్టి మనం ఇంతవరకే డిస్కస్ చేస్తాం. మీరు కూడా ఇంతవరకే చదువుకోండి. ఇది క్రాస్ అవ్వదు. మీరు ఎలా చెప్తారు అంత గట్టిగా అంటే మనకి రీజనింగ్ పేపర్స్ లేదా మెంటల్ ఎబిలిటీ పేపర్స్ ఇక్కడ నుంచి 2023 నుంచి బ్యాక్ ఒక 20 years బ్యాక్ పేపర్స్ వరకు చూడండి అమ్మా. మీకు ఎక్కడైనా హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అనేది 1 నుండి 100 వరకు కానీ క్రాస్ అయితే మీరు దయచేసి అది ఏ సంవత్సరంలో ఇచ్చారు అని ఒకసారి కామెంట్ చేయొచ్చు. దానికి రిలేటెడ్గా నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనా? ప్రజెంట్ అయితే మనకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 నుండి 100 వరకు ఎనఫ్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి, నో ప్రాబ్లం. మీరు ఇంకోటి యాడ్ చేయొద్దు అంటే మీనింగ్ ఏంటంటే నేను రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. అర్థమెటిక్లో అడగట్లేదని చెప్పట్లా. అర్థమెటిక్లో అయితే మీకు 1 నుండి 1000 వరకు ప్రధాన సంఖ్యలో అడుగుతారు. దానిలో వచ్చేసి హౌ మెనీ అనేది రాదు. ఎక్కడ ఒక నెంబర్ ఇచ్చేసి ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్, ఇది ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అని చెప్పాలి అంటే మీకు అర్థమెటిక్లో ప్రాసెస్ చెప్తారు. అక్కడ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ ప్రాసెస్ చెప్తారు. దాన్ని బేస్ చేసుకుని మీరు సాల్వ్ చేయొచ్చు. బట్ హౌ మెనీ ప్రైమ్స్ అని అడిగితే మాత్రమే మనకి రీజనింగ్లో క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనమ్మా? కాబట్టి హౌ మెనీ ప్రైమ్స్ అడిగితే మాత్రం మనకి 1 నుండి 100 వరకు అడుగుతారు. ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్ అనేది మాత్రం మనకి అర్థమెటిక్ రిలేటెడ్గా, న్యూమరసీ రిలేటెడ్గా డిస్కస్ చేస్తారు. కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదన్నా ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్, మీరు 100 క్రాస్ అవుదంటున్నారు కదా, ఇది ఇచ్చారు కదా సార్ అనేది మీరు అనుమానం పెట్టుకోవద్దమ్మా. జస్ట్ మనకి హౌ మెనీ ప్రైమ్స్ అడిగితేనే మనకి రీజనింగ్ కిందకు వస్తుంది. ఈజ్ ఇట్ ప్రైమ్ ఆర్ నాట్ అనేది మనకి న్యూమరసీ లేదా అథమెటిక్ పార్ట్ కింద స్ప్లిట్ అవుతుందమ్మా. కాబట్టి అది క్లియరేగా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళొచ్చా?
ఇదంతా క్లియరేగా ఒక్కసారి మళ్ళా ఈ పాయింట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకం అయితే లేదా ఒకటి మరియు అదే సంఖ్యతే భాగింపబడితే ఆ సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్లో 1 నుండి 100 వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది డెఫినెట్లీ నాట్ ఏ ఆప్షనల్. 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలన్నీ కూడా మనకి వచ్చి తీరాలి. కాబట్టి మనం ఇంత టైం దీనికి స్పెండ్ చేస్తుంది. అంటే మిగతా నెంబర్స్కి ఎక్కడ కూడా మనం ఇంత టైం స్పెండ్ చేయలేదమ్మా. ఎందుకు అంటే అవి 1 పాయింటే ఉన్నాయి, లీస్ట్ గ్రేటెస్ట్. కానీ ఇక్కడ ప్రతిదీ ఇంపార్టెంటే. 1 నుండి 100 వరకు ఉన్న ప్రతి సంఖ్య కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అందుకని మీరు కూడా దీని మీద కొంచెం ఒక 5 to 10 minutes పర్ డే వర్క్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇలా ఈ 30 రూల్ అనేది ప్లస్ ఒక 5 to 10 minutes వర్క్ చేయండి అమ్మ. 5 to 10 minutes మనకి వర్క్ చేస్తే మీకు నోటెడ్ అవుతుంది. అంటే నాకు చెప్పడం ఈజీ కాబట్టి నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. మీకు కూడా నోటెడ్ అవ్వాలంటే ఒక 5 to 10 minutes అనేది మీరు వర్క్ చేస్తే ఈ ప్రధాన సంఖ్యలు అనేవి మనకి ఈజీగా నోటెడ్ అవుతాయి. దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, నెంబర్స్లో మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుందమ్మా. ఓకేనా?